మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ప్రెజెంటేషన్స్, నోట్స్ వీటిని ప్రొఫెషనల్ విజువల్స్ గా మార్చుకోవడానికి ఒక మంచి ఏ టూల్ ఉంది. ఈ టూల్ నేమ్ నాప్కిన్ AI. ఈ టూల్ లోని మీరు జస్ట్ టెక్స్ట్ ఇస్తే డయాగ్రామ్స్ నుంచి ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్ వరకు మీకు జనరేట్ చేసి ఇస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ టూల్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నైనా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినా అది ఆటోమేటిక్ గా మీకు మంచి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ లాంటివి జనరేట్ చేసి ఇస్తుంది. అయితే స్టూడెంట్స్, ట్రైనర్స్, డిజిటల్ మార్కెటర్స్, HR ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మాన్యువల్ గా చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టూల్ యూజ్ చేసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది నాప్కిన్ AI డాష్ బోర్డ్. ఇక్కడ మనం మన ఐడియాస్, నోట్స్ లేదా కంటెంట్ ని పేస్ట్ చేసుకుంటే డయాగ్రామ్స్ కింద అది మనకి చేంజ్ చేసి ఇస్తుంది. లైక్ దిస్. ఇక్కడ చూడండి డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ని మీ దగ్గర ఉన్న కంటెంట్ ని ఇలాగా మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ గెట్ నాప్కిన్ ఫ్రీ. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ బాక్స్ లో మన కంటెంట్ ని టైప్ చేయాలి, లేదా మన దగ్గర ఆల్రెడీ ఉన్న కంటెంట్ ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక కంటెంట్ ని అయితే ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఒక డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ జర్నీ కోసం ఒక కంటెంట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్పుడు మన టెక్స్ట్ ని విజువల్స్ డయాగ్రామ్ గా కన్వర్ట్ చేస్తుంది. సింపుల్ టెక్స్ట్ ని ఆటోమేటిక్ గా ప్రొఫెషనల్ ఫ్లో చార్ట్ గా మార్చింది. ఇలానే PPTs, క్లయింట్స్, ప్రెజెంటేషన్స్, ట్రైనింగ్ మెటీరియల్స్ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. చూడండి, ఇక్కడ మీరు ఇచ్చిన టెక్స్ట్ ని ఆటోమేటిక్ గా డయాగ్రామ్ కింద అది మనకి చేంజ్ చేసి ఇచ్చింది. సో ఈ లెఫ్ట్ సైడ్ మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇచ్చింది. వాటిలో మీకు ఏది కావాల్సి అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోని కేటగిరీస్ అని ఉన్నాయి కదా, ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మైండ్ మ్యాప్ ఆప్షన్ త్రూ మనం ఒక మెయిన్ టాపిక్ చుట్టూ రిలేటెడ్ ఐడియాస్ ని విజువల్ గా చూపించుకోవచ్చు. లైక్ బ్రెయిన్ స్టార్మింగ్, ప్లానింగ్, ప్రాజెక్ట్ ఐడియాస్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీటి మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా కొన్ని జనరేట్ చేసి ఇస్తుంది మనకి. ఓకే, నేను ఇక్కడ దీని మీద ఫస్ట్ వన్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఇలాగా అది జనరేట్ చేసి ఇచ్చింది. లేదు మీరు ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. కలర్స్, మీకు ఇక్కడ ఏమైనా కలర్స్ డయాగ్రామ్ లోని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్, సైజ్ అండ్ ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ విజువల్, దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకున్నా కింద కమెంట్ చేసి మీరు అడగొచ్చు. సో ఇంకా మీకు ఇలాంటి టూల్స్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.